అక్క పచ్చళ్లతో ఫేమస్ అయితే ఈమె తన గ్లామరస్ ఫిట్నెస్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్న బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఛాన్స్ కొట్టేసింది. కాని కేవలం 2 వారాల్లోనే ఆమె ఎలిమినేషన్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? రమ్యా మోక్ష గేమ్లో ఓడిపోయిందా, లేక తన కోపానికి తానే బలి అయ్యిందా? ఈరోజు అసలు మ్యాటరేంటో చూద్దాం. చూడండి, రమ్యా మోక్ష ఎంట్రీ మామూలుగా లేదు. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, వచ్చేస్తున్నా అంటూ ఎంతో కాన్ఫిడెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ వీడియోలతో ఒక పక్క తిట్లను, మరో పక్క ఫాలోవర్స్ను సంపాదించుకుంది. ఈ నెగటివిటీని పాజిటివ్గా మార్చుకునే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చింది. కానీ రమ్య చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? తను ఇంట్లోకి బంధాల కోసం రాలేదు అని రమ్య ముందే డిసైడ్ అయింది. అందుకే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాక్స్ జోలికి పోలేదు. ఇది నిజంగా మంచి పాయింటే. కానీ బిగ్ బాస్ హౌస్లో కొన్నిసార్లు రిలేషన్స్, గేమ్ ప్లాన్కు ఎంత అవసరమో ఆమె గ్రహించలేకపోయింది. ఇక్కడే ట్విస్టుంది. ఈమె స్ట్రాటజీ ఈమెకు ఎలా మైనస్ అయ్యిందంటే, అదే వారం నామినేషన్స్లో ఉన్న సంజన సేవ్ అవడానికి కారణం ఇమ్మాన్యుయల్తో తనకున్న ఫ్రెండ్షిప్. ఇమ్ము ఫ్యాన్స్ ఓట్లన్నీ సంజనాకు పడ్డాయి. రమ్య ఎవరినీ నమ్ముకోలేదు. ఆమెకు ఓటు వేసేందుకు ఇమ్ము లాంటి సపోర్టర్స్ లేకపోయారు. అసలు విషయానికొస్తే రమ్య ఎలిమినేషన్కు ముఖ్య కారణం ఆమె స్వయం కృతాపరాధమే. హౌస్లోకి రాగానే ఏదో సాధించేయాలని, ముఖ్యంగా తనుజ మరియు కళ్యాణ్లను టార్గెట్ చేసింది. నాపై కళ్యాణ్ చెయ్యేస్తే కింద పడేసి తొక్కుతాను అని మాట్లాడడం హద్దులు దాటింది. తనుజాకు స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేసినా ఆమె మాట్లాడిన విధానం, ఉపయోగించిన భాష బాగా ఓవర్గా అనిపించింది. ముఖ్యంగా పక్కకెళ్ళి ఆడుకోపో అంటూ టిష్యూ పేపర్పై రాసి ఇవ్వడం చూసేవారికి ఓవర్ యాక్షన్ అనే ఫీలింగ్ ఇచ్చింది. రమ్య గేమ్ మీద ఫోకస్ చెయ్యకుండా మొత్తం తన ఎనర్జీని తనూజాను కిందకు లాగడానికే వాడేసింది. ఇప్పటికే బయట ఉన్న నెగిటివిటీకి హౌస్లో ఈ రకమైన ఓవర్ యాక్షన్ తోడైంది. నాగార్జునగారు తప్పుపట్టినా మారకపోవడం, ఆఖరికి హైపరాది వచ్చినప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించడం, వీటన్నిటితో రమ్య విపరీతమైన నెగిటివిటీని తెచ్చుకుంది. బట్ వెయిట్ టిల్ యూ హియర్ దిస్. రమ్య టార్గెట్ చేసిన తనుజా ఫ్యాన్స్కు ఇది అస్సలు నచ్చలేదు. రమ్యను డేంజర్ జోన్లో పడేయడానికి వాళ్లు కసిగా ఓట్లు వేశారు. ఆఖరికి నామినేషన్స్ తప్ప గేమ్లో ఎక్కడా కనిపించని రమ్యామోక్ష కేవలం 2 వారాల్లోనే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. 2 వారాలకే ఎలిమినేట్ అయినప్పటికీ రమ్యకు వారానికి 2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన దాదాపు 4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో బిగ్ బాస్ హౌస్లో కేవలం స్ట్రాటజీ మాత్రమే కాదు, హౌస్మేట్స్తో మైత్రి, హద్దుల్లో ఉండే ప్రవర్తన కూడా ఎంత అవసరమో రమ్య ఎలిమినేషన్ మరోసారి ప్రూవ్ చేసింది. బిగ్ బాస్లో రమ్య ప్రయాణం గురించి మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.